ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంటా మురళి మాట్లాడారు. జీఎస్టీ వ్యవస్థ దేశంలోనూ, రాష్ట్రంలోనూ సామాన్య ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు ధరల్లో తగ్గుదల, గృహోపకరణాలు, మోటార్ వాహనాలపై 18% నుంచి 5% వరకు తగ్గించడం ద్వారా ప్రజలకు నికర ప్రయోజనం లభించనున్నట్లు తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రంలో సౌభాగ్యపూర్ణ ఫలితాలను అందిస్తుందని, అమరావతి నిర్మాణం, పోలెం ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు సాధించబడిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వం ప్రజలకు శుభ పరిమాణాలు తీసుకువస్తుందని ఘటించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోదీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రజలకి ఔట్‌రైట్‌గా ఏది అవకాశం ఉంటే అది చేసి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్ వన్‌గా చేయాలనేది దాని ఉద్దేశం. మరి ఈ వయసులో 75 సంవత్సరాలు దాటిన ప్రధానమంత్రి గారు గాని, మోదీ గారు గాని మరిద్దరూ దేశానికి, రాష్ట్రానికి 2 కళ్ళుగా మరి పనిచేయటం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మరి కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వంలో మరి ప్రధానమంత్రి గారు మోదీ గారు ఉండటంలో రేట్లు పెరిగినా గాని ఈ జీఎస్టీలన్నీ 18% నుంచి 5%కి సామాన్య ప్రజలు వాడేయన్ని ఎక్కువగా తగ్గించడం జరిగింది. ఎందుకంటే సామాన్యుడు, మిడిల్ క్లాసు అంటే అగ్రికల్చర్ లేబర్ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, అలాగే మిడిల్ క్లాసు అంటే చిన్న చిన్న ఎంప్లాయీసు, చిన్న చిన్న ఆదాయాలొచ్చే వాళ్ళ వరకు కూడా సుమారుగా 18% నుంచి 5% తగ్గిందంటే ప్రతి లక్షకి 15,000 వాళ్ళకి సేవింగ్స్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ మోటార్ బైక్ తీసుకోవాలన్నా, ఒక చిన్న లో ఎండ్ కారు తీసుకోవాలన్నా మరి రూ. 1,00,000 పైబడి కారుకు తగ్గుతున్నాయి. మోటార్ సైకిల్‌కి కూడా 15,000 వరకు తగ్గుతున్నాయి. ఇయి కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇంట్లో గావాల్సిన గృహ అవసరాలకు సంబంధించి ఫ్రిడ్జ్‌లు గానివ్వండి, వంట సామాగ్రి గానివ్వండి, వాళ్ళకేయి కావాలన్నా ఇబ్బంది లేకుండా ఫర్నిచర్ గానివ్వండి అన్నీ కూడా తగ్గటం జరిగింది. వారికి అది చాలా బెనిఫిట్ ఈ దసరా కానుక. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోకెళ్ళేసరికి మరి అగ్రికల్చర్ లేబర్ గానివ్వండి, వాళ్ళ మీద ఆధారపడిన రైతులు గానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించి మెయిన్ రైతులకి ట్రాక్టర్సు మరి అయితే దగ్గర దగ్గర ఒక 1,50,000 వరకు అలాగే ఇంప్లిమెంట్స్ అన్నీ తీసుకుంటే ట్రక్కు గాని, కల్టివేటర్స్ గాని, ఆ పడ్లర్ సెట్లు గాని, దానికి కావాల్సిన దమ్ము దగ్గర దగ్గర 2,00,000 పైన 2,50,000 దాకా తగ్గే అవకాశం ఉంది. అగ్రికల్చరు ట్రాక్టర్ తీసుకుంటే. అలాగే ట్రాక్టర్ కాకుండా దాని ఇంప్లిమెంట్స్ కూడా ఉంది. అది కాకుండా డిప్పులు ప్రతి చెట్టుకి నీళ్ళెళ్ళాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఇవాళ డిప్ రాకపోతే మరి 5 ఎకరాలు పండించాలనుకునే వాటరు కనీసం అది 2 ఎకరాలకు రాని పరిస్థితి. డిప్ ఉండటంలో 5 ఎకరాలకు సరిపోతున్నాయి 2 హెక్టార్లకి. మరి దానికి గత ప్రభుత్వంలో ఇవ్వకపోయినా ఇప్పుడు మొత్తం ఇచ్చారు. దాంట్లో కూడా ప్లాస్టిక్ పైప్స్, పైప్ లైన్స్ గాని, అలాగే సబ్మెర్సిబుల్, మామూలు మోటార్స్ కానివ్వండి, రైతు కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద 15% తగ్గింది. అది మరి చాలా అదృష్టంగా రైతాంగం అందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. ఇంకా ఇయి కూడా కాకుండా లేడీస్‌కి కావాల్సినయి లెగంగానే పాలో, పెరుగో లేదంటే ఇయన్నీ కొనుగోలు చేసే ఆటిల్లో చిన్న పిల్లలకు సంబంధించి అయి కూడా అన్నీ తగ్గినియి. అలాగే ఈ పప్పు, ఉప్పు, నూనె, మెంతులు ఇయన్నీ నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ టు జెడ్ కూడా బాగా 15% తగ్గటం జరిగింది. మరి ఇన్ని రకాలుగా ఇటు తగ్గేసరికి ఒకేసారి ఓవరాల్‌గా అందరూ చాలా సంతోషంగా కొనుగోలు శక్తి పెరిగి మరి ఇయన్నీ కూడా చాలా మరి ఈ 10 రోజులు ఈ వారం అయి ఉంటదనుకుంట ఇది స్టార్ట్ అయ్యి. ఈ వారం రోజులు మార్కెట్ గాని మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర నాకు తెలిసి 10 రెట్లు పెరిగుంటది. కొనుగోలు శక్తి కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కాబట్టి రాబోయే సంవత్సరం ఇంకా తగ్గుద్దనేది ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం చెప్తం జరుగుతుంది. ఇంక ఇది కూడా కాకుండా ఎలక్ట్రికల్ బిల్స్ మీద కూడా కరెంట్ బిల్ కూడా
తగ్గిందంటున్నారు ఇప్పుడు. రాబోయే రోజుల్లో ఇంకా బాగా తగ్గి, ఎందుకంటే మనం డెవలప్ అయిన కొందికి కూడా ఈ ట్యాక్సులు డే బై డే తగ్గడం జరుగుద్ది. కాబట్టి మేము ప్రజలను కోరేదేంటంటే వాళ్ళ ఔట్‌రైట్‌గా కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మార్చే కన్నా కనీసం ఒక 3 టర్మ్స్ అయినా ఆ ప్రభుత్వాలుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందటమే గాకుండా మరి ఇవాళ 2020 విజన్ అంటే హైదరాబాదు ఏ ప్రపంచ పటంలో ఎలా ఎళ్ళిందో 47కి మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రపంచ పటంలో మూడోదిగానో, రెండోదిగానో ఉండేటట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మరి ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు, ఇండస్ట్రీలు ఇయన్నీ కూడా ఇవాళ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చేస్తున్నారు. ఇదివరకు ఓన్లీ సంక్షేమం ఉండేది తప్ప అభివృద్ధి జీరో. ఇవాళ మరి ఇంత డబ్బు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏంటో మాకైతే తెలవదు గానీ, ప్రజలైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి పోలవరం గాని, అమరావతి గాని, ఈ రోడ్స్ ఇంకా ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా వచ్చే ఇండస్ట్రీలు మొన్నే 16,000 జాబులిచ్చారు. ఇవి కాకుండా ఇవాళ ఎంఓయూలయ్యి ఉన్నాట్లికే మరి ఒక 2,40,000 జాబులు కూడా వస్తాయి అంటున్నారు. ఇయన్నీ కూడా వచ్చి యువత కూడా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాలొచ్చి రాష్ట్రం మరింత ముందుకెళ్ళి దేశంలో ప్రధాని, ఇక్కడ ముఖ్యమంత్రి గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకి మంచిగా ఉపయోగపడేటట్టుగా ఉంది గాబట్టి అందరూ కోరుకుంటున్నారు. థాంక్ యూ.